వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము ముందుగా 1వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. శ్రీ భగవాన్ ఉవాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవ్యే బ్రవీత్. మనం శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవ్యే బ్రవీత్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానుడు ఇలా పలికెను. ఇమం ఈ వివస్వతే సూర్యదేవునకు, యోగం మానవునికి భగవానునితో గల సంబంధమును గూర్చిన విజ్ఞాన శాస్త్రమును, ప్రోక్తవాన్ ఉపదేశించి తిని, అహం నేను, అవ్యయం నాశనము లేనిది, వివస్వాన్ అంటే సూర్యదేవునికి మరొక పేరు, మనవే మానవులకు తండ్రి అయిన మనువునకు, ప్రాహ చెప్పెను, మనుహు మానవుల పిత మనువు, ఇక్ష్వాకవే ఇక్ష్వాకు రాజునకు, అబ్రవీత్ చెప్పెను. మనం ఇప్పుడు 1వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవ్యే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవ్యే బ్రవీత్. మనము మొదటి శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. నాశనము లేని ఈ యోగశాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవజాతి పిత అయిన మనువునకు ఉపదేశించెను, మనువు తిరిగి దానిని ఇక్ష్వాకురాజునకు ఉపదేశించెను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 2వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. మనము శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. ఈ శ్లోకం మొత్తానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. ఏవం ఈ విధముగా, పరంపరా గురు శిష్య పరంపరగతముగా, ప్రాప్తం స్వీకరించబడెను, ఇమం ఈ శాస్త్రజ్ఞానము, రాజఋషయః రాజర్షులు, విదుః అవగతము చేసుకొనిరి, సహ అజ్ఞానము, కాలేన కాలక్రమమున, ఇహ ఈ జగత్తులో, మహత గొప్పదైన, యోగః భగవానునితో మానవునకు గల సంబంధమును తెలుపు శాస్త్రము, నష్టః నష్టమైనది, పరస్తప శత్రువును జయించు ఓ అర్జున. మనము 2వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం.
ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. మనము రెండవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఈ దివ్యజ్ఞాన శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపరాక్రమము ద్వారా స్వీకరించబడెను. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకున్నారు. కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచుండెను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.